తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ పై సిట్ ఏర్పాటుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీలో ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిబిసిఐడితో ఎంక్వైరీ చేపిస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. బెట్టింగ్ నిర్వాహకులు ఆడిన వారికి శిక్ష పెంపు అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. గత ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ చట్టం చేసిందన్నారు రేవంత్, కానీ అమలు చేయలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు, రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటారో చూద్దాం. ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ ఈ యాప్లు కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో, ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు, ప్రోత్సహించారు, ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.